ఫ్రెండ్స్ నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. సమ్మర్ వచ్చేసింది కదండి. ఈ సమ్మర్లో మనం ఎక్కువగా సగ్గుబియ్యంతో చేసేటువంటి రెసిపీస్ తీసుకుంటూ ఉంటాం కదా. అలా తీసుకునే రెసిపీస్లోని ఒక్కసారి ఇలా సగ్గుబియ్యంతో దోశలు ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట. ఆకలి వేయట్లేదు, మేము తినము అని కూర్చునే వాళ్ళు కూడా ఒక్కసారి ఒక్క దోశ తిన్నారంటే చాలు 4 దోశలు తింటారు. టేస్ట్ అయితే అంత బాగుంటుందన్నమాట. ఇంకెందుకండి ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా మరి. ముందుగా ఒక బౌల్ తీసుకొని దీనిలోకి 1 కప్ సగ్గు బియ్యాన్ని తీసుకుంటున్నానండి. తర్వాత దీనిలోకి 1 టీ స్పూన్ మెంతులు, మనం ఏ కప్పుతో సగ్గు బియ్యం తీసుకున్నామో అదే కప్పుతోని 1/2 కప్ మినప్పప్పును కూడా తీసుకొని శుభ్రంగా మంచినీళ్ళతో ఒక 2 సార్లు కడుక్కోవాలన్నమాట. ఇలా కడుక్కున్న వాటిని ఇవి మునిగే అంతవరకు నీళ్లు పోసుకొని మూత పెట్టుకొని ఒక 5 గంటలు నానబెట్టుకోవాలండి. తర్వాత వేరొక బౌల్ తీసుకొని దీనిలోకి 1 కప్ దోసల బియ్యం కానీ లేదా రేషన్ బియ్యం అయినా తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేనైతే దోసల బియ్యం తీసుకుంటున్నానండి. ఇలా తీసుకున్న బియ్యాన్ని శుభ్రంగా ఒక 2 సార్లు కడుక్కొని ఇవి కూడా మునిగే అంతవరకు నీళ్లు పోసుకొని మూత పెట్టుకొని ఒక 5 గంటలు నానబెట్టుకోవాలండి. 5 గంటలు అయిన తర్వాత సగ్గుబియ్యం మూత తీసి చూపిస్తున్నాను చూడండి. చేత్తోని ప్రెస్ చేస్తే సగ్గుబియ్యం అనేది ఎంత చక్కగా పిండి పిండిగా అయిపోయిందో కదా. తర్వాత బియ్యం కూడా చూపిస్తున్నాను చూడండి. నానిన తర్వాత ఇలా ఉంటాయన్నమాట. నానబెట్టుకున్నటువంటి సగ్గు బియ్యము అండ్ బియ్యాన్ని పక్కన పెట్టుకుందామండి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి మన నానబెట్టుకున్నటువంటి సగ్గు బియ్యాన్ని వేసుకొని అది నలగడానికి సరిపడా అంత వాటర్ పోసుకొని ఇది కాటుకలా రుబ్బుకోవాలన్నమాట. అలా కాటుకలా రుబ్బుకున్న సగ్గు బియ్యాన్ని చూపిస్తున్నాను చూడండి. ఎంత చక్కగా నలిగిందో కదా. దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత ఇదే మిక్సీ జార్లోకి మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి బియ్యం ఉంది కదండి, దాన్ని కూడా వేసుకొని ఇది నలగడానికి సరిపడా అంత వాటర్ని పోసుకొని దీన్ని అయితే కొంచెం బరగ్గా రుబ్బుకోవాలండి. అలా బరగ్గా రుబ్బుకున్నది నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇలా వస్తుందన్నమాట. మీకు ఇలా బరగ్గా రుబ్బుకోవటం వల్ల దోశలు అనేవి క్రిస్పీగా వస్తాయన్నమాట. అందుకని బరగ్గా రుబ్బుకోవాలి. ఇన్ కేస్ మీకు సాఫ్ట్గా రావాలి అనుకున్నారనుకోండి, ఇంత బరగ్గా అవసరం లేదు, కొంచెం ఫైన్ పేస్ట్గా రుబ్బుకోండి. అప్పుడు దోశలు అనేవి చాలా మెత్తగా వస్తాయన్నమాట. ఇలా రుబ్బుకున్న బియ్యం పిండిని కూడా మనం ముందుగా రుబ్బుకున్నటువంటి సగ్గు బియ్యం పిండిలోకి వేసుకొని చక్కగా వీటిని చేత్తో కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక రాత్రంతా పులియబెట్టుకోవాలి. నేను నెక్స్ట్ డే మార్నింగ్కి చూపిస్తున్నాను చూడండి. దోశల పిండి అనేది ఎంత చక్కగా పులిసిందో కదా. ఇలా పులిసిన పిండిలోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని చక్కగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను పిండి కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూడండి. ఇలా వస్తుందన్నమాట. ఇలా వచ్చిన దాన్ని పక్కన పెట్టుకుందాము. తర్వాత పొయ్యి వెలిగించి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ అన్నది మీడియం ఫ్లేమ్లో మాత్రమే వేడి చేసుకోవాలండి. ప్యాన్ చక్కగా వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ అన్నది లో ఫ్లేమ్లోనే పెట్టుకొని దోశ వేసుకోవటం అయిన వెంటనే ఫ్లేమ్ అన్నది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని దోశను కాల్చుకోవాలండి. ఇలా దోశ అన్నది వేగిన తర్వాత దోశ పిండి పిండిగా ఒక్క నిమిషం దోశని చక్కగా వేగనివ్వాలండి. ఇలా వేగిన దోశని డిష్ అవుట్ చేసుకోవడమే ఫ్రెండ్స్. అంతేకాదండి, ఈ దోశలకి ఎటువంటి చట్నీ అయినా బాగుంటుందన్నమాట. ఇలా చేసుకున్నటువంటి దోశలకి నేనైతే పల్లీ చట్నీతో ఎంజాయ్ చేస్తున్నాను. అంతేకాదు ఫ్రెండ్స్, ఎప్పుడూ చేసుకునేటట్లా కాకుండా ఈ సమ్మర్కి ఒక్కసారి ఇలా సగ్గుబియ్యంతో దోశలు ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట. ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేసి ఆ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ రూపంలో షేర్ చేయండి ఫ్రెండ్స్. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.